తెలుసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫార్ములాస్. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెస్. Okay, let me read this. So stress is equal to, we know that it is load by area or load per unit area. Okay, and at the same time మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ పెట్టద్దు ఎవరు. And then strain is equal to delta L by L. కోటేశ్వరరావు. చెప్పు కోటేశ్వరరావు, ఎనీ డౌట్? You have raised your hand. You can unmute. So E is equal to delta L by L. Similarly, the modulus of elasticity is equal to stress by strain. So instead of all these things, we have derived one more formula, that is for delta L, there is a relation PL by AE. So all these four formulas will be useful in solving the problems. Okay, now we shall continue with the solution of this problem. Right, so first of all, let us write the given data first. First of all, there is a mild steel rod which supports a tensile load. So P is given. So P is given, which is 50 kilonewtons. Just wait for a while for the previous problem. Unfortunately, I forgot to resume the recording. That's why I'm showing it once again. And now this is the present problem. Note it down. So here there is a punch. What do you mean by punch? Can anybody tell me what do you mean by a punch? Yes. Yeah, punch is a device which is used to make holes. Which is used for making holes. See, for example, if you take a rectangular sheet like this, so this is a rectangular sheet. Okay. Yeah. Now, if you want to make holes here, if you want to make a hole here like this, then you have to use a punch. మీరు షీట్ మెటల్ ఆల్రెడీ పంచులు చూసే ఉంటారు. సో ఈ రకంగా పంచ్ అనేది ఉంటుంది. సో ఈ పంచ్ అనేది ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్, చివరిని ఈ రకంగా షార్ప్ గా ఉంటుంది. సో దీని మీద కొంత ఫోర్స్ తో ఈ షీట్ పైన ఎలా మనం కూర్చున్నట్టుగా అది హోల్ చేసుకుంటూ కిందకి వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ పంచింగ్. సో పంచింగ్ లో యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఏంటి, ఎందువల్ల ఈ మెటీరియల్ కట్ అవుతుంది, ఎవరైనా చెప్పగలరా? సో why the material is being cut? So if you take the cross section, సో క్రాస్ సెక్షన్ ఇలా తీసుకున్నప్పుడు మనం పంచ్ అనేది ఈ రకంగా పంపిస్తాం. యా ఎగ్జాక్ట్లీ. సో పంచ్ అనేది ఈ రకంగా పంపిస్తే అది ఇలాగా చీల్చుకొని ఈ మొక్కని ఇలా బయటికి లాగేస్తుంది. సో ఈ మొక్కని ఇలా బయటికి లాగేస్తుంది మొక్కని. సో ఇక్కడ మనకి హోల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఆ రకంగా హోల్ ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ హియర్ ఇన్ దిస్ కేస్ ద షియరింగ్ టేక్స్ ప్లేస్. ఈ పర్టికులర్ సిలిండ్రికల్ కాంపోనెంట్ మనకి షియర్ అవుతుంది. ఇదే మన ఫ్రంట్ వ్యూలో చూసినట్టుగా ఈ రకంగా ఉంటుంది. సో మనం ఒక పంచ్ని ఈ రకంగా తీసుకొస్తే పంచ్ది ఇలా వెళ్తే మనకి ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది షియర్ అవుతూ ఒక హోల్ ఫామ్ అవుతుంది. ఇలా మనకి బాడీ అనేది బయటకు వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ షియర్. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను చూడండి.
రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది పంచ్, ఇలా మూవ్ అవుతుంది కదా, ఇది పంచ్. అది హోల్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోతాం, చూసారా, రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ నుంచి. సో ఈ రకంగా మనకి పంచ్ హోల్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ కన్నం పెట్టింది, నేను మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పంచింగ్. సో ఇలా మన కొంత ఫోర్స్ అప్లై చేస్తే అది కిందకి వెళ్ళి పంచింగ్ చేసుకుంటూ దీనికి చేసిపోతుంది. సో పంచింగ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ హోల్స్ ఇన్ ద రెక్టాంగులర్ బాడీ. ఓకే. సో సో ఇలా పంచింగ్ చేసేటప్పుడు మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఫోర్స్ ఏ డైరెక్షన్ అప్లై చేస్తున్నాము? ఈ డైరెక్షన్ లో మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. మన ఫోర్స్ అనేది చూడండి, ఈ డైరెక్షన్ లో ఈ రకంగా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. చేస్తే రెక్టాంగులర్ బాడీ పైన ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ మనకి హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రెసిస్టింగ్ ఏరియా ఇన్ దిస్ కేస్. సో హియర్ యు ఆర్ అప్లైయింగ్ సమ్ ఫోర్స్. యు ఆర్ అప్లైయింగ్ సమ్ ఫోర్స్, నో డౌట్. సో P అనే ఫోర్స్ మీరు అప్లై చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద రెసిస్టింగ్ ఏరియా ఇన్ దిస్ కేస్? ఎవరైనా చెప్పగలరా? హోల్ దానికి రెసిస్టెన్స్ సార్. ఏరియా, వాట్ ఈస్ దట్ ఏరియా అంటే నాకు ఏరియా చూపించాలి, లేదా అట్లీస్ట్ ఫార్ములా అని చెప్పగలగాలి. See, assume that the diameter of the hole is D and its thickness is T అనుకుందాం. సో T అనుకున్నట్టుగైతే now tell me what is the resisting area. Here that area must resist shearing. షీరింగ్ అంటే ఏంటి చూడండి, యాక్చువల్ గా మనకి ఇంతకు ముందు ఇగో, let me clear this. Just wait. ఇంతకు ముందు ఇక్కడ మనకి సర్ఫేస్ ఉండేది. సో మనకి పంచెలో దగ్గరనే ఆ సర్ఫేస్ ఇలా విడిపోయింది. సో ఈ హోల్ నుంచి ఇలా విడిపోయింది. సో అలా విడిపోకుండా రెసిస్ట్ చేసే ఏరియా జనరల్ గా ఏదే ఉంటుంది చెప్పండి? ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఏరియా. ఈ 5/4d² అయితే ఖచ్చితంగా కాదు. But which area which resists shearing? Tell me which area that resists shearing. Area of the punch. Cylinder sir. చూడండి ఇప్పుడు ఈ area of punch sir. ఈ సర్ఫేస్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. అంటే హోల్ పడిన ఏరియా కాకుండా వేరే. నో ఇప్పుడు ఈ ఏరియా చూసారా, ఈ ఏరియా అబ్జర్వ్ చేసే ఏరియా మీకు కనిపిస్తుందని మార్క్ చేస్తుంది. ఇస్ ఇట్ విజిబుల్? అలాగే ఇది ఇదంతా సో ఈ ఏరియా మనకి మొత్తం మరి చూసినట్టుగైతే, సో దిస్ ఇస్ ఈ మొత్తం ఏరియా ఎలా సిలిండ్రికల్ గా ఉన్న ఏరియా, సర్కిల్ షేప్ లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది రెసిస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఏరియా దీన్ని అంటుకొని ఉన్న మొక్క విడిపోతుంది. సో ఆ మొక్కను విడిపోకుండా ఈ ఏరియా అనేది ఆపుతూ ఉంటుంది. యాక్చువల్ గా మీరు ఫోర్స్ అప్లై చేయగానే విడిపోదు, బాగా ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే అప్పుడు విడిపోతుంది, అంతేనా? సో ఆ మొక్క విడిపోకుండా ఆపే ఏరియా ఇదే కాదా? నేను చూపిస్తున్న ఏరియానే కాదా? Yes sir. Okay, so that will be the resisting area in that case. Now can you tell me what is that area? Can you tell me what is that area? It is just like a circular ring. Yes? 2πr/h. H, what is this H? What you have said is correct, but here we assume that the thickness as T. Okay, see, ఈ thickness నేను T అనుకున్నాను. సో దీన్ని నేను 2πrt. just wait 2πrt. very good, right. సో ఇది నేను T అనుకుంటున్నాను. సో ఇది T అయితే ఆబ్వియస్ గా ఇప్పుడు దీని థిక్నెస్ కూడా T అవుతుంది, అంతేనా? సో దీని థిక్నెస్ ఇది థిక్నెస్ ఒకటే, సో అది కూడా T అవుతుంది. సో అది ఎప్పుడైతే మనకి T అయిందో, అండ్ వాట్ ఈస్ దిస్ ఏరియా? జస్ట్ వెయిట్. సో ఇది T అని మనకు తెలుసు.
అండ్ ఈ లెంగ్త్ మనకు కావాలి. ఈ లెంగ్త్ మనకి ఎంత వస్తుంది చెప్పండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 2πr. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మొక్కని ఇలా కట్ చేసి తీసినట్టుకైతే దాని లెంగ్త్ ఎంత? దాని లెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ circumference. So that circumference is 2πr or πd. See, for example, ఇదే మొక్కను మనం కట్ చేసి తీస్తాం. ఇదే ఈ లేయర్ ని ఒక ఇలా కట్ చేసి తీసాం అనుకుందాం. తీస్తే that layer will be like this. అంతేనా? So its thickness is t and its length is nothing but circumference, that is πd or 2πr. So here the area is length into circumference, that is πd into t. So this is the area which resists shearing in case of punching. So punching అంటే హోల్ పంచింగ్ చేసినప్పుడు రెసిస్ట్ చేసే ఆ పంచింగ్ ఫోర్స్ రెసిస్ట్ చేసే ఏరియా ఏది అంటే దిస్ ఇస్ πd into t. So let us move to the problem. So ప్రాబ్లం కనిపిస్తుందా మీకు? మళ్ళీ కనిపిస్తుందా లేదా? Yes, sir. Right, now I am removing all these things. ఇది ఉన్నాయి కొన్ని పర్లేదు. Right, so here the resisting area is ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యా, రెసిస్టింగ్ ఏరియా against shear force. The resisting area against shear force is pi d into t, where d is the diameter of the hole. See here, the diameter of the hole is equal to the diameter of the punch. Enta diameter anta hole ku anta diameter vastundi, or punch. And t is the thickness of the plate. So this you have to observe, right? So ఇప్పుడు ఏమడుతున్నాడు వాడు, డేటా ఏమి ఇచ్చాడు మనకి చూడండి ఒకసారి. ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే ప్రాబ్లం ఈజీయే. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే P is equal to 12 into 10 cube newtons, and punch diameter is also given, which is 50 mm. Very good. And block a material of 15 mm thickness. So T is also given. So that is 15 mm. Now what we have to do is, so we have to determine what is the shear stress in the plate. So shear stress కావాలి మనకి. ఆ షియర్ స్ట్రెస్ ని మనం జనరల్ గా టవ్ అనే సింబల్ చూపిస్తాం. మీకు ఎంత చెప్పలేదు ఇంతకు ముందు, టవ్ తో చూపిస్తాము. అలాగే కంప్రెసివ్ స్ట్రెస్ కూడా కావాలి, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. కంప్రెసివ్ స్ట్రెస్, సో దట్ ఈస్ సిగ్మా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us find out the shear stress. సో షియర్ స్ట్రెస్ మనం ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తాం. So we know that shear stress is equal to load by area or resisting area. ఇది కూడా మనకు తెలుసు, shear load by resisting area. So we know that shear stress tau is equal to P by A, and P is equal to మనకు తెలుసు ఎంత ఇచ్చింది P వాల్యూ 12 into 10 cube, right? So this is 12 into 10 cube by area is ఇప్పుడే చెప్పాను మనం, that is pi d into t or 2πr into t, ఏదైనా ఒకటే. మన డయామీటర్ వచ్చింది కాబట్టి pi d అని తీసుకున్నాం, రైట్. వెయిట్ మిస్టర్ దేవిశ్రీ వాణి, ఒక నిమిషం, ఇంకా నేను చేయలేదు. నౌ సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కార్తికేయ చెప్పు. సో pi into d ఎంత ఇచ్చాడమ్మా? What is the value of d? So d is 50 mm. And t is 15 mm. Yeah, tell me this value. So అమ్మాయి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింది. ఎంత? 5.09. Exactly. So that is 5.09 newtons per square millimeters, right? So this is the shear stress. Next time అడిగాడు the compressive stress. Say
మనం ఇలా ఒక పంచిని తీసుకొని దీనిపైన ఈ రెక్టాంగిల్ బ్లాక్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బ్లాక్ అనేది షియర్ గురవుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని ఇలా కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ మీన్స్ సో ఈ రకంగా కంప్రెషన్ గురవుతుంది. am I right or not? ఇలా గట్టిగా నొక్కుతున్నాం, ఫస్ట్ అది ఇనిషియల్ గా కంప్రెషన్ గా గురవుతుంది, ఇంకా లోడ్ ఎక్కువైతే అప్పుడు షేర్ అవుతున్నది. సో అలా కంప్రెషన్ గురైనప్పుడు దాంట్లో కంప్రెసివ్ స్ట్రెస్ పంచ్ లోపల కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సి ఇక్కడ ఏమంటారు చూడండి, వాట్ ఈస్ ద కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ ద పంచ్, అది కూడా చెప్తాను చూడండి. ఈ రకంగా దిస్ ఇస్ ద ప్లేట్ అండ్ దిస్ ఇస్ ద పంచ్. ఆర్ వి రికార్డింగ్ దిస్ సెషన్? సరే, సెషన్ రికార్డ్ అవుతుంది, మీ మాటలు కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎవరో అమ్మాయి మాట్లాడుతున్నది, అభిషేక్ అనేవాడు మ్యూట్ చేసుకోలేదు, సాగర్ కూడా మ్యూట్ చేసుకోలేదు. మ్యూట్ చేసుకోండి మీరు. రైట్. ఈ రకంగా పంచ్ మనం అప్లై చేసినప్పుడు ఇలా పంచ్ వచ్చి దీన్ని ఇలా తాగగానే ఇది వెంటనే మనకి హోల్ పడిపోదు కదా. సో దిస్ ఆఫర్ సమ్ రెసిస్టెన్స్. సో దీనిపైన ఈ రకంగా ఫోర్స్ అప్లై చేస్తుంది. సో దట్ ఈస్ ద రెసిస్టెన్స్. అంటే పంచ్ పైన మనకి కంప్రెసివ్ ఫోర్స్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పంచ్ అనేది ఈ రకంగా మనకి కంప్రెస్ అవుతుంది. సో ఇఫ్ దిస్ ఇస్ ద పంచ్ అండ్ దిస్ ఇస్ ద ప్లేట్, ఇలా వచ్చినప్పుడు ఇలా గుచ్చుతుంది. సో మనకి వెంటనే కన్ను పడిపోదు. సో దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అడ్డుకుంటుంది. ఈ సర్ఫేస్ అనేది దీన్ని ఇలా అడ్డుకుంటున్నది. అడ్డుకుంటున్నది అంటే నథింగ్ బట్ దీనిపైన కంప్రెసివ్ ఫోర్స్ వస్తున్నది అనమాట. సో ఆ కంప్రెసివ్ ఫోర్స్ ఇప్పుడు మనం అడుగుతున్నాడు వాడు. సో కంప్రెసివ్ ఫోర్స్ కి వాట్ ఈస్ ద రెసిస్టింగ్ ఏరియా ఇన్ దిస్ కేస్? సో పంచ్ క్రాస్ సెక్షన్ ఏది ఉంటే దట్ విల్ బి రెసిస్టింగ్ ఏరియా. సో ఈ రకంగా ఉంది, దీనిపైన కంప్రెసివ్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద రెసిస్టింగ్ ఏరియా. ఓకే, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఈ రకంగా పంచ్ ఉంది, ఇలా పంచ్ ఇలా వెళ్ళినప్పుడు ఇది అడ్డుకుంటున్నది అంటే దీనిపైన ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో దీనిపైన కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్న లెక్క అక్కడ. So obviously this will be the resisting area. So this is resisting area is nothing but 5/4 d square. Okay, now compressive stress గురించి ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాం చూడండి. Compressive stress, so that is sigma is equal to same formula P by A. Here the load is same, shear load compressive load రెండు ఒకటే, ఎందుకంటే లోడ్ అనేది అదే యాక్ట్ చేస్తుంది. రైట్. సో P is nothing but 12 into 10 cube, but here area is 5/4 d square. ఎందుకంటే ఇక్కడ ఈ సిలిండ్రికల్ ఏరియా అనేది కంప్రెషన్ రెసిస్ట్ చేస్తుంది, కంప్రెస్ అవ్వకుండా ఇది రెసిస్ట్ చేస్తున్నది. సో దట్ ఈస్ ద రెసిస్టింగ్ ఏరియా. రైట్. సో దిస్ ఇస్ 12 into 10 cube by 5/4 into d. d means 50. Tell me this answer. Not 5.57. బాబోయ్ అంత లేరా, అంత రాదు. 6.11. రైట్ రైట్, 5/4 d square 50 స్క్వేర్ వేయాలి. 6.11 6.11 newtons per square millimeters. Right. So this is the compressive load and this is the shear load. So shear load కి compressive load కి తేడా ఏంటి? ఆ ఏరియా అనేది మారుతున్నది. సో shear load కి షేరింగ్ ఏరియా అనేది ఒకటి వస్తున్నది, దట్ ఈస్ π dt. అండ్ కంప్రెసివ్ లోడ్ కి వచ్చేసరికల్లా కంప్రెసివ్ స్ట్రెస్ కి రెస్టింగ్ ఏరియా అనేది 5/4 d square. సో దిస్ ఈస్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ మేకింగ్ హోల్స్. హోల్స్ చేసినప్పుడు మాత్రమే ఈ రకంగా ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. సో మామూలుగా మనం షేరింగ్ చేసినప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ రకంగా మనం కొబ్బరికాయ తీసుకున్నాం. సో కొబ్బరికాయ తీసి దీనిపై ఇలా ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ భాగం ఇలా విడిపోతుంది, ఈ భాగం ఇలాగా విడిపోతుంది. సో అప్పుడు రెసిస్ట్ చేసే ఏరియా ఏదవుతుంది, ఈ ఏరియా, ఈ టాప్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఇలాగా అది రెసిస్ట్ చేస్తుంది విడిపోకుండా. దట్ ఈస్ ద రెసిస్టింగ్ ఏరియా. సో ఎక్కడ కూడా మనకి పంచింగ్ చేసేటప్పుడు ఈ ఏరియా, ఈ చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది రెసిస్ట్ చేస్తుంది. సో దట్ యు హావ్ టు అబ్జర్వ్. నోట్ చేసుకోండి.
నోట్ చేసుకుని అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. Right. Let us move to the next sum. Yes. There is a punch for which the maximum crushing stress is 4 times the maximum shearing stress. So we already know that the crushing stress, if you assume that the crushing stress is, so the crushing stress అంటే దాన్ని మనం సిగ్మా c తో చూపిద్దాం, అలాగే షియర్ స్ట్రెస్ ని టౌ తో చూపిస్తున్నాం. సో వాడు ఏం చెప్తున్నాడు, maximum crushing stress is 4 times the maximum shear stress. So this is the maximum crushing stress which is equal to 4 times 4 into T. So this is what given, and now he is asking us to show that the biggest hole that can be punched is of diameter equal to the thickness. So when this condition is satisfied, you can make a hole. So for that hole, the diameter of the hole must be equal to T. So we have to prove this. So we have to prove that the diameter of the hole is equal to the T. Mr. Maniteja. So సార్ ఇలాగ మణితేజని మ్యూట్ చేసుకోమని చెప్తున్నా. వాడు ఏమి ఇచ్చాడంటే కండిషన్, కంప్రెసివ్ స్ట్రెస్ ఇస్ 4 times the shear stress. సో అలా ఉన్నప్పుడు the diameter of the hole that is punched must be equal to the thickness of the plate అని మనం ప్రూవ్ చేయాలి. సో దట్స్ వాట్ హస్ ఆస్క్డ్ us. సో మనం ఇందాక చెప్పుకున్న ప్రాబ్లమ్ సేమ్. సో దిస్ ఈస్ ద ప్లేట్. See, this is the plate in which you are making this hole. So here the diameter is D and this thickness is T. So for this material, it is given that sigma C is equal to 4 into tau. So what we have to do is, we have to prove that D is equal to T. Okay. So ఏం చేస్తామంటే ఇక్కడ మనకి లోడ్ ఒకటే, షీరింగ్ కానీ కంప్రెషన్ కానీ లోడ్ ఒకటే అని మనం చెప్పుకున్నాం. సో ఇలా పంచ్ వచ్చినప్పుడు దీనిపైన లోడ్ అనేది ఒకటే, దట్ ఈస్ P అని చెప్పుకున్నాం. So let us write the shear load first. Shear load P is equal to కావాలి. So P ఏమవుతున్నప్పుడు, so that is shear stress into resisting area. So this is the formula. Shear load P is equal to shear stress is tau into area. ఇది ఎలా వచ్చింది మనకి? We know that tau is equal to P by A. దాని నుంచే వచ్చింది. P is equal to T tau into A. అలాగే compressive load, compressive load is equal to, that is also P, రెండు ఈక్వల్ అని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ compressive stress multiplied by resisting area. సో compressive stress is sigma C అంటాను నేను, టెన్సైల్ స్ట్రెస్ అయితే T అంటాం, compressive stress కాబట్టి C అంటాం.
multiplied by resisting area, right? Well, so we know that shear load is equal to compressive load, ఎందుకంటే మన దానిపైన అప్లై చేసే లోడ్ అనేది ఒకటే ఉంటున్నది. సో దట్ విల్ బి యాక్ట్ యాజ్ ఎ షియర్ లోడ్ అండ్ దట్ ఈస్ ఆల్సో కాజింగ్ కంప్రెషన్. అదే లోడ్ మనకి షియర్ కి అప్లై చేస్తున్నది, కంప్రెషన్ కూడా అప్లై చేస్తున్నది, కాబట్టి రెండు సమానం. సో సిన్స్ వీ నో దట్ సిన్స్ shear load is equal to compressive load, so shear load is equal to compressive load. Shear load అంటే మనకి ఏమవుతుంది చెప్పా ఫార్ములా అక్కడ, shear force that is shear stress into దాని రెసిస్టింగ్ ఏరియా. సో దాన్ని నేను A1 అంటాను. ఓకే, అలాగే దీని ఏమవుతుంది సిగ్మా సి ఇంటూ దీన్ని A2 అంటాను. రెండు ఏ అన్నాను ఎందుకంటే ఆ ఏరియా వేరు ఈ ఏరియా వేరు, దీని రెసిస్టింగ్ ఏరియా వేరు దీని రెసిస్టింగ్ ఏరియా వేరు. సో ఇక్కడ కూడా అలాగే రాద్దాం A1 and A2 అంటాం. సో దిస్ ఇస్ A1 and this is A2, రైట్? నౌ సో టౌ ఇంటూ వాట్ ఇస్ ద షియర్ ఏరియా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం రెసిస్టింగ్ ఏరియా. షియర్ కి ఏంటి చెప్పండి, వాట్ ఈస్ ద రెసిస్టింగ్ ఏరియా ఫర్ షియర్? Surface. ఫార్ములా చెప్పాను, దట్ ఈస్ Pi dt. π 2 pi RT or pi dt. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ A2 బదులు pi by 4d square కంప్రెషన్ కాబట్టి. ఓకే, అండ్ మరొకటి ఇచ్చాడు ఏంటంటే సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు 4 టౌ అన్నాడు, అది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టౌ ఇంటూ పై డిటి అలాగే వచ్చేస్తాను నేను, దీని బదులు 4 టౌ అని రాస్తాను వాడు ఇచ్చిన రిలేషన్. సో ఇంటూ పై బై 4d స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవుతాయి, అలాగే ఈ టౌ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి నా ఇప్పుడు మనకి మిగిలింది అంటే అలాగే ఈ పై కూడా క్యాన్సిల్ అవుతాయి, మనకి మిగిలింది dt ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్. ఈ d ని మనం ఇటుపక్క తీసుకొస్తే t ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ బై d. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఒక d క్యాన్సిల్ అయిపోతుంది. సో st. సో మనకి ఫైనల్ గా మిగిలింది అంటే t ఈజ్ ఈక్వల్ టు d. అదే కదా అడిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. t ఈజ్ ఈక్వల్ టు d అని మనం ప్రూవ్ చేస్తాం. దట్స్ ఆల్, సింపుల్. మనకు తెలియాల్సింది ఏంటంటే ఒకటి షియర్ లోడ్ ఇజ్ ఈక్వల్ టు కంప్రెసివ్ లోడ్ అని తెలియాలి, రెండు ఈక్వల్ అని తెలియాలి. తెలిస్తే జస్ట్ ఆ లోడ్ ఫార్ములాస్ వేసుకున్నాం. షియర్ లోడ్ ఇజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ షియర్ ఏరియా అండ్ కంప్రెసివ్ లోడ్ ఇజ్ ఈక్వల్ టు టౌ అంటే కంప్రెసివ్ స్ట్రెస్ ఇంటూ కంప్రెసివ్ ఏరియా వేసుకుని ఆ ఫార్ములాస్ యాజ్ గా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ రకంగా ప్రూవ్ చేసినట్టు. దట్స్ ఆల్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ కేస్? No, sir. దెన్ నోట్ ఇట్ డౌన్. నోట్ చేసుకోండి, నోట్ చేయని వాళ్ళు నోట్ చేసుకోండి. మంచి వింత వాయిస్ లైన్ చేస్తున్నారయ్యా, మంచి టాలెంట్ ఉంది మీలోనే.